ఇంకా లాస్ట్ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఓ ప్లేట్ అయితే నిండిపోయింది, ఇంకొక ప్లేట్ సగం అయింది, సరిపోతుంది ఈ 2 ప్లేట్లలో. పొకోడి ఏమన్నారు నాన్నగారు, నోటికి ఏం ఊసిపోవట్లేదంట. సరే అని చెప్పేసి వేస్తున్నాను. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేంటి పొద్దునుంచి సాయం దాకా ఇన్ని వీడియోస్ అనుకుంటారేమో చేస్తున్నానని. ఏం లేదండి, మరి వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇది వేరేగా తీస్తున్నాను అనమాట. చూసారు కదా, మీకు ఇప్పుడు పకోడీ అంటే చాలామందికి తెలియపోవచ్చు, ఆ సన్నపిండి వరిపిండి వేసేసి చేసేస్తారు అని చెప్పేసి. నాకు ఇప్పుడు కాదండి, 20 సంవత్సరాల క్రితమే, ఇంకా పై మాటే చెప్పాలంటే అమ్మ చేసేది మాట. అమ్మ ఎలా చేసేవారంటే కోడిగుడ్డు వేసి చేసేవారండి. ఎగ్తో పకోడీ ఏంటి విజయ అనుకుంటున్నారా? ఎగ్తో పకోడీ చాలా బాగుంటుందండి, గొల్లు ఇరుగుతుంది, చాలా సాఫ్ట్గా నోటికి చక్కగా వెళ్ళిపోతుంది, ఎక్కడ గట్టిగా లేకుండా కొంచెం క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, అంటే వారాలప్పుడు అది కాకపోయినా ఉత్తప్పుడు మామూలుగా సండే ఎప్పుడైనా ఉన్నప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఇందులోకి పచ్చిమిర్చి కోసానండి. మా వాళ్ళు పిల్లలు పెద్దలు కాబట్టి కొంచెం తింటారు, కానీ పెద్దోళ్ళైనా కానీ పేచి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారులేండి మా ఇంట్లో కూడా. మా చిన్నోడు బాగా పేచి తిక్క అంటమాట మేమైతేనే. ఎందుకంటే వాడికి కుదిరితే ఉప్మా తింటాడంటాడు. మొన్న ఉప్మా స్టోర్ చేసాను కదండి, చాలా బాగుంది. నేను ట్రై చేశాను కానీ మీకు వీడియో చూపిందాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆల్మోస్ట్ ఇంచుమించి నేను ఒక 3 times 4 times వండేసాను. 4 times చేసానండి. మళ్ళీ చూపిస్తానండి ఒకసారి, మళ్ళీ కొంచెం ఉంచాను, బాగుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసానండి, చూసారు కదా. ఇదిగోండి చాప్ చేసేసి సన్నగా ముందే పెట్టుకుని ఉంచుకున్నాను, కట్ చేసేసి. ఇప్పుడు మీకు చూపిస్తాను, చాలా ఈజీగా అయిపోతుంది. పెరుగు కూడా వేసుకుంటారండి, అమ్మ అయితే పెరుగు కూడా వేసేవారు. అంటే పకోడీని 2-3 చాలా రకాలుగా చేయొచ్చు, 2-3 అని చెప్పను నేను. పెరుగు ఉప్పు వేసి కలిపేసి ఒక ప్రాసెస్ మాట, అలా కూడా పకోడీలు చేసుకుంటారు. అమ్మ అలా కూడా చేసేవారు, ఒక్కోసారి కోడిగుడ్డు వేసి కూడా చేసేవారు, అది కూడా బాగుంటుంది. 2 ఒక డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. అలా కాకుండా కొంచెం వరిపిండి వేసి చేసుకుంటారు. పకోడీలు అంటే మీకు తెలిసింది కదా. ఇదిగోండి కొంచెం జీలకర్ర కూడా వేసేసాను, కొంచెం కారం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, తక్కువ. ఇదిగోండి కొద్దిగా పసుపు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఉప్పు అది వేసేసాం కదా అండి. అగారో వాళ్ళది హనీ కూంబ్ ట్రైప్లే కళాయి మాట. ఇది మనకి 5 years వారంటీ కూడా ఉంది, హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది ఇలా బ్లాక్ లేయర్ కింద ఉంది కదా, ఈ ఉండడం వల్ల మనకేంటంటే అడుగంటడం కానీ అలా ఉండదన్నమాట, హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. మనకి స్టీల్ కళాయి అంటే అడుగంటుతాయి అన్నీ ఉంటాయని ఆలోచిస్తాం కదా, అసలు అడుగంటడాలు కానీ ఏం ఉండవండి, చక్కగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందు ఇంకా మనం కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు అవి తర్వాత కలపచ్చు కదా, కలిపేసుకుని ఆయిల్ మళ్ళీ కాగడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ వేసేస్తున్నాను. అదిగోండి నూనె పోసాను, కొంచెం కాగుతుంది. ఈ లోపల మనం కొంచెం శనగపిండి వేసుకుందాం. ఇదిగోండి కొద్దిగా శనగపిండి వేసుకుందాం. శనగపిండి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇంకా నేను వరిపిండి అది ఏం వేయట్లేదండి, కోడిగుడ్లు వేస్తున్నాం కదా, గొల్లు ఇరిగిపోతుంది అన్నమాట. అలాగే మనం ఏమనుకుంటామంటే వంట సోడా ఇవన్నీ వేసుకుంటారు చాలామంది, అవన్నీ కూడా స్కిప్ చేసి చక్కగా వంట సోడా స్కిప్ చేసి హ్యాపీగా మనం చేసుకోవచ్చండి. అల్లం ముక్కలు కోసాను కదా, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను. ఇదిగోండి కొద్దిగా వేసాను, సరిపోతుంది. ఉప్పు వేసాను కదా, ముందు ఒకసారి కలుపుదాం. చూపించమ్మా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకా మనకి కరివేపాకు కూడా వేసుకుందాం, అది కూడా పడుతుంది. ఇది ఒకసారి బాగా కలపాలన్నమాట ముందు, ఆ తర్వాత ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తాను, కొద్దిగా వాటర్ కొంచెం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కోడిగుడ్డు వేసుకోవడం అంటే
కొంచెం గుల్ల ఎరగడం గురించి సాఫ్ట్గా టేస్ట్ బాగుంటుందని వేసుకుంటారండి. ఇదొక పద్ధతిలో వేసుకోవచ్చు అన్నమాట. బాగుంటుందని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అంటే ఇప్పుడంటే ఇంత ముందు కూడా 2-3 సార్లు వేసుకున్నాను. ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. మన ఛానల్లో అలా ఉండిపోతాయి అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, చాలామందికి ఎక్కువ శనగపిండి ఉంటే ఇష్టంగా తింటారు. కొందరేమో ఆనియన్స్ ఎక్కువగా కొంచెం కనిపించేటట్టుగా ఉంటే కొందరు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. నాకైతే శనగపిండి ఎక్కువ ఉండకూడదు అన్నమాట, కొంచెం వేసినట్టుగా ఉండాలి. అయినా ఇప్పుడు బాగా తక్కువగా అనిపిస్తుంది, కొంచెం వేసుకుంటాను. సరిపోతుంది. ఎక్కువైందా? ఇలా కలిపేసుకున్న తర్వాత నేను తెలుపు మాత్రమే వేస్తున్నానండి, నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. మీరు ఎల్లో కూడా వేసుకోవచ్చు, కానీ నీసు స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను వేయనమాట. వైట్ మాత్రమే వేస్తున్నాను. ఒక 2 గుడ్లు తీసుకున్నానండి నేను. ఈ ఎల్లో అంటారా, పిల్లలు కావాలితే ఏ బ్రెడ్లోకో ఆమ్లెట్ కింద వేసేసుకుంటారు. ఇదిగోండి 2వ గుడ్డు కూడా చిన్న హోల్ పెట్టి కోడిగుడ్డుకి, అప్పుడు మనకి ఎల్లో అనేది రాకుండా ఉంటుంది. ఇదిగోండి నేను 2 గుడ్లు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. 1/2 కేజీ ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసి, ఇంకా వాటర్ అనేది కొంచెం తక్కువ వేసాను. ఎగ్ వేసాను కదా, ఈ ఎగ్ అది వేయడం, ఉల్లిపాయలు కూడా ఉప్పులో కొంచెం సేపు నాని మనకి కొంచెం వాటర్ కింద వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ముందు ఒకటి వేసుకొని చూసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఆయిల్ లాక్కుండా కొంచెం క్రిస్పీగా బాగా గుల్లగా వచ్చినాయి అనుకోండి, వేసేసుకోండి. లేదు కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇప్పుడైతే నేను ఇందులో కొత్తిమీర అది ఏం వేయట్లేదు, కానీ కొంచెం కరివేపాకు వేస్తాను అనమాట. కరివేపాకు తీసుకురానన్న. మంచిగా పకోడీ వేసుకుని ఒక టీ పెట్టుకుని తింటూ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎగ్ వేసింది ఎలా ఉంటుందో ఏమో అని అనుకోకండి, వైట్ ఎగ్గే వేసాను. మీరు హ్యాపీగా మొత్తం ఒక కోడిగుడ్లో కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఆ స్మెల్ ఇష్టపడలేని వాళ్ళు వైట్ ఎగ్ మాత్రం వేసుకొని మీరు చేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు తీసుకురానన్న, బాక్స్లో ఉంది. ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసాను. చాలామంది కరివేపాకు లేకపోతే అస్సలు నచ్చదు, నాకైతే అస్సలు నచ్చదు. కరివేపాకు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసినా వేయకపోయినా కానీ అల్లం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసుకోండి, బాగుంటుంది. స్పైసీగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని తింటే బాగుంటుంది. ఇదిగోండి చూసారు కదా, ఇంకా మనం వేసే కొద్దీ ఇంకా జారైపోతుంది, నానిపోయి ఉల్లిపాయలు అవి వేసాం కదా. ఇప్పుడు ఇంకా వేసేసుకుందాం ఒకటి. ఇదిగోండి నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. అల్లం పకోడీ ఎంతమంది తెలుసు? ఇది ఉల్లిపాయల పకోడీ, ఎగ్ పకోడీ కూడా కాదులే, ఎగ్ వేసి ఆనియన్స్ వేసి పకోడీ బాగుంటుందండి, గుల్లగా వస్తాయి. చాలామంది పకోడీలు చేస్తున్నప్పుడు ఒకసారి కంకర్రాళ్ళలో ఉన్నాయి అది ఇది అనుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా గుల్లగా వస్తాయి. మామూలుగా వేసుకున్నా కూడా బాగానే వస్తాయి. కొంచెం కలుపుకొని వంట సోడా అది వేసుకుని కూడా చేసుకుంటారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. లేదా కొందరు పెరుగు వేసుకుంటారు. ఉల్లిపాయ ముక్కలు బాగా క్రిస్పీగా, అంటే కొంచెం పచ్చిగా ఇష్టం లేని వాళ్ళు పెరుగు వేసి సాల్ట్ వేసి ఉల్లిపాయలు ముందు మనకి నానబెట్టేస్తారు. అది కూడా మంచిగా ఉంటుందండి. అలా కూడా నేను చేస్తూ ఉంటాను. పెరుగు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పద్ధతి కూడా చేస్తూ ఉంటాను. ఇదేమో ఎగ్ అన్నమాట. ఇదిగోండి ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. దోరగా వేగిపోయినాయి. ఫస్ట్ బాయ్ తీసేసాను, సెకండ్ బాయ్ మాట ఇది. మీకు ఇక్కడ పకోడీ కనపడుతుంది చూసారు కదా, అది కింద పడిపోవడం అయితే కాదండి. ఎంతమందికి తెలుసు అంటే అందరికీ తెలుసు, నాకు తెలిసి అమ్మ వాళ్ళు అది చిన్నప్పుడు మూకులు పెట్టినప్పుడు ముందు గుండా అగ్నిదేవుడికి కొద్దిగా ఒక గారె అయితే అదే 2 గారెలు వేసామనుకోండి, ఒక గారె పెట్టడం అని, పకోడీ వేస్తే పకోడీ అలా పెడతారన్నమాట.
చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ పొయ్యి దగ్గర ఉన్నది లాస్ట్లో తింటారు చాలామంది. అంటే అమ్మ వాళ్ళు అది ఫస్ట్లో అలాగే చేసేవారు. జంతువులు వండినా సరే ఒక జంతువు అగ్నిదేవుడికనో పొయ్యి దగ్గర పెట్టేవారు. మనం తినే ముందు అగ్నిదేవుడికి పెట్టాలని, దేవుడి దగ్గర పెట్టుకోవాలని ఇలా ఉంటుంది కదా. అది ఏది అవనివ్వండి, ఏదైనా సరే కొద్దిగా అలాగా పెట్టేవారు అన్నమాట. నాన్ వెజ్ తప్పించి మిగతా ఏమన్నా పెట్టేవారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీదే కాబట్టి ఇంకా పొయ్యి మీదైనా అలాగే పెట్టేవారు, గ్యాస్ స్టవ్ అయినా సరే. అమ్మాళ్ళకి ఇప్పటికే అలవాటు అలాగే ఉంటుంది అనేసి ఇలా పెట్టేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకుంటారు అనమాట. చక్కగా రావాలి మిగతాయని. ఫస్ట్ వాయి అయిపోయిన తర్వాత ఇదిగోండి పొగడీలు చూసారు కదా, చక్కగా మంచి కలర్ వచ్చి ఉన్నాయి కదా, బాగున్నాయండి. టేస్ట్ కూడా బాగున్నాయి. దేవుడికి పెట్టిన తర్వాత ఒక చిన్న ముక్క తీసి టేస్ట్ చేశాను అనమాట, ఉప్పు అది సరిపోయిందా లేదా అని. అంటే ముందే చూడాలి, నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ వాయి అండి, ఇంకా అయిపోయి వచ్చింది. ఇంకా లాస్ట్ వాయి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఒక ప్లేట్ అయితే నిండిపోయింది, ఇంకొక ప్లేట్ సగం అయింది. సరిపోతుంది ఈ 2 ప్లేట్లో, చాలు. ఎక్కువ తిన్నే మళ్ళీ, అంటే శనగపిండి కదా అని ఆలోచిస్తాం కదా, అలాగా. ఈ ఎండాకాలం ఎంత మబ్బులు ఉన్నా కానీ ఇంకా కొంచెం గుమాయింపు అనేది మటుకి తగ్గదండి. ఇదిగోండి వేడివేడిగా పకోడీ అయితే వేసేసాను. ఎంత సువాసన వస్తుందో మంచిగా, టేస్ట్ కూడా అంతే బాగుందండి. రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుంది. అయితే దీంతో మనం పకోడీ క్యాబేజీ కర్రీ కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొన్ని పక్కన పెట్టి అలా ఈరోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీ షూట్ చేయను, ముందు నేను టేస్ట్ చేసి, అంటే మీకు మొన్న చూశారు కదా, మొన్న మా మనవడిది పేరు పెట్టినప్పుడు అది క్యాటరింగ్ ఇచ్చినప్పుడు క్యాబేజీ పకోడీ కర్రీ చాలా బాగుంది రైస్లోకి అయితేనే. నేను అది చేద్దాం అనుకుంటున్నాను అనమాట. పకోడీ ఎలాగో వేసాను కదా, కొన్ని పకోడీలు పక్కన పెట్టి కొన్ని పకోడీలు తింటారు వీళ్ళు స్నాక్స్ కింద. మా సాయి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు అన్నమాట. గుళ్ళిరిగి సాఫ్ట్గా ఉంటాయి. ఒకటి మీకు ముందు టేస్ట్ చేసి చెప్తాను మీకు. సూపర్ ఉందండి. ఉంచుతారో లేదో కూరకి, లేకపోతే నేను నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలో. ప్రజెంట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం వరిపిండి కూడా వేసుకోండి, మీ ఇష్టం. నాకు మెత్తగా సాఫ్ట్గా కావాలనుకున్నాను కాబట్టి నేను వరిపిండి వేయకుండా ఓన్లీ సన్నపిండి వేసాను. మీరు ఎగ్ మట్టికి మర్చిపోద్దు, 2 eggs వైట్ వేసాను నేను. మీరు 3 eggs వేసుకున్నా సరే వైట్ వేసుకోండి, లేదా ఎల్లది కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. అంటే కొంచెం నీసు స్మెల్ వస్తుంది అన్న ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎల్లో ఆపేసి వైట్ వేసుకోండి. ఇదండి ఈరోజు అయితేనే. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.